నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో ప్లాంటర్ ఫేషియైటిస్ గురించి చెప్పుకుందాము. మనకి ఈ మడిమ నుంచి మోకాళ్ళకి కనెక్టింగ్ టిష్యూ ఏదైతే థిక్ బ్యాండ్ ఫైబ్రస్ టిష్యూ ఉంటుందో దాన్ని ప్లాంటర్ ఫేషియా అంటారు. దీంట్లో ఇన్ఫ్లమేషన్ జరిగినట్లయితే ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారు. ఇది ఒక ఆర్చ్ ఆఫ్ ఫుట్ లాగా వర్క్ చేస్తుంది. మామూలుగా వాకింగ్, రన్నింగ్ అప్పుడు షాక్ అబ్జర్వింగ్ ప్రొటెక్షన్ లాగా ఈ టిష్యూ బాగా మనకి సహాయపడుతుంది. దీంట్లో కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల, లేదా మనకి ఒబేసిటీ వల్ల, ఇంకా ఫ్లాట్ ఫీట్ వల్ల, మరియు ప్రొలాంగ్ స్టాండింగ్ వల్ల, ఓవర్ స్ట్రెచింగ్ వల్ల, మరియు ఎక్కువగా పాదంని స్ట్రెయిన్ చేస్తున్నందు వల్ల, బేర్ ఫుట్ కొన్ని గంటల తరబడి వర్క్ చేయడం, కొన్ని గంటల తరబడి నిల్చోవడం వల్ల ఉంటుంది. దీంట్లో సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్లయితే నొప్పి రావడంతో పాటు మార్నింగ్ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాము. నొప్పి నడుస్తూ ఉన్న కొద్ది నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. మరి కొందరిలో ముడుతుంటే చాలా నొప్పిగా ఉంటుంది. ప్రొద్దున లేవగానే స్టెప్ పెట్టినప్పుడు నొప్పి అనేది ఫీల్ అవుతుంటారు కొంతమంది పేషెంట్స్. మరి కొందరిలో ఖాళీ వాపు అనేది చూస్తుంటాము. దీనికి పాటించాల్సిన సూచనలు కోల్డ్ కంప్రెషన్ చేయడము, 15 minutes కోల్డ్ కంప్రెషన్. మరి రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా నిల్చోకపోవడము, అవాయిడ్ స్టాండింగ్ అండ్ అవాయిడ్ ప్రొలాంగ్ స్టాండింగ్. ఇంకా ఫుట్ వేర్ సరిగ్గా కంఫర్ట్ ఉన్న ఫుట్ వేర్ వేసుకోవడము, కొన్ని సపోర్టివ్ కేర్ తీసుకోవడము, అంటే సిలికాన్ హీల్ కప్స్ లాంటివి వాడుతూ, కొన్ని ఆర్థో సోల్స్ అనేవి ఫుట్ వేర్ లో పెట్టుకోవడానికి దొరుకుతుంటాయి. అవి వేసుకొని చెప్పల్స్ కానీ ఫుట్ వేర్ కానీ ధరించడము. మరియు మనము కాఫ్ స్ట్రెచింగ్, యాంకిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా రోజు మాదిరిగా చేయాలి. దాంతో పాటు మనము పాటించాల్సిన డైట్ లో న్యూట్రిషన్ కనుక చూసుకున్నట్లయితే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడము, మరియు ఫుడ్ లో సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తూ, బ్రింజాల్, పొటాటో, దుంపల్ లాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తూ, మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో రస్టాక్స్, రూటా, ఆర్నికా, లెనంపాల్ మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినట్లయితే ప్లాంటర్ ఫేషియైటిస్ ని పూర్తిగా నిర్ధారించవచ్చు. ధన్యవాదాలు.